గోదావరి నదీ జలాలపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య న్యాయ పోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. పోలవరం, బనకచర్ల, నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. డిసెంబర్ 16న తెలంగాణ ప్రభుత్వం ఈ రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో మొత్తం 8 మంది ప్రతివాదులను చేర్చింది. వాటిలో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, పర్యావరణ వాతావరణ మంత్రిత్వ శాఖ, గోదావరి నదీ నిర్వహణ బోర్డు, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలవనరుల కమిషన్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పేరుతో చేపడుతున్న బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లకుండా ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఆదేశించాలని తెలంగాణ సుప్రీంకోర్టును కోరింది. డిపిఆర్ తయారీ, టెండర్ల నిర్వహణ, అంచనాలు, అమలు వంటి ప్రక్రియలను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఇక తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఇదే సమయంలో తెలంగాణ పిటిషన్ ను కొట్టివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టును కోరనుంది. ఇక తెలంగాణ వాదనలేంటో చూద్దాం. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘిస్తోంది. పోలవరం విస్తరణతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోంది. గోదావరి జలాల లభ్యత తగ్గి తెలంగాణ కరువు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇక వరద జలాల మళ్లింపు పేరుతో బేసిన్ వాటాల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. కేంద్ర జలశక్తి శాఖ, సిడబ్ల్యూసి, పోలవరం అథారిటీ అభ్యంతరాలు తెలిపినా ఏపీని అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తోంది. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా 200 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని అక్రమంగా విస్తరిస్తోంది. జీడబ్ల్యూడీసీ అవార్డ్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ని ఉల్లంఘిస్తోంది. వరద జలాలు, మిగులు జలాలు అనే భావనను ట్రిబ్యునల్ గుర్తించలేదని స్పష్టం చేసింది. ఇక పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లు పిలవడం చట్టవిరుద్ధమని వాదిస్తోంది తెలంగాణ. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వాదనలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశాలతోనే ఈ కేసు వేసిందని ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వాదిస్తోంది. తరచూ కేసులు వేసి సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపిస్తోంది ఏపీ. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందని కోర్టుకు వివరణ ఇచ్చింది. ఇక సిడబ్ల్యూసి ఆమోదమున్న ప్రాజెక్టుపై కూడా తెలంగాణ కేసులు వేస్తోందని వాదిస్తోంది. సముద్రంలో వృధాగా పోతున్న 3000 టీఎంసీల వరద జలాల్లో కేవలం 200 టీఎంసీలనే వినియోగిస్తున్నామని స్పష్టం చేస్తోంది.